వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. మనం మోడర్న్ ఆస్ట్రాలజీ లేదా వెస్ట్రన్ ఆస్ట్రాలజీ లేదా సాయన పద్ధతిలో బుధుడు మెర్కురీ గురించి మనం మాట్లాడుకోబోయేది ఈరోజు. ఎందుకంటే మనకి సూర్యుడి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, చంద్రుడి గురించి మాట్లాడుకున్నాం. వెస్ట్రన్ యాంగిల్స్ అన్నవి, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో యాంగిల్ బిట్వీన్ ద ప్లానెట్స్ అన్నవి ఎలా చూడాలి అన్నది ఫస్ట్ వీడియో. ఈ సిరీస్లో ఇప్పుడు సూర్యుడు చంద్రుడు తర్వాత మెర్కురీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లానెట్. బుధుడు బుద్ధి. సో మనకి ఒక వ్యక్తి కమ్యూనికేషన్ ఎలా చేస్తాడు అన్నదే మనకి మెర్కురీ నుంచే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే మెర్కురీ సహజ జాతక చక్రంలో 3rd హౌస్కి 6th హౌస్కి అధిపతి. ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ ఉండాలి, ఇంటలెక్చువల్ తెలివితేటలు ఉండాలి, విచక్షణ జ్ఞానం ఉండాలి. మెర్కురీకి 6th హౌస్. ఎప్పుడైతే మెర్కురీ మనకి బాగా యాక్టివ్గా ఉంటాడో వీళ్ళు బాగా మాట్లాడతారు. నాట్ జస్ట్ కమ్యూనికేషన్, డే టు డే కమ్యూనికేషనే కాకుండా వీళ్ళు చాలా బాగా మాట్లాడతారు. చాలా ఇంటలెక్చువల్గా మాట్లాడగలరు, చాలా అందంగా మాట్లాడగలరు, చమత్కారంగా మాట్లాడగలరు, వేటకారంగా మాట్లాడగలరు, కామెడీగా మాట్లాడగలరు, హాస్యాస్పదంగా మాట్లాడగలరు. రకరకాలు అనమాట. మెర్కురీ స్ట్రాంగ్గా ఉంది అంటే వీళ్ళకి రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ అనేవి చాలా బాగుంటాయి. మెర్కురీ మల్టిపుల్ లాంగ్వేజెస్ మీద కమాండ్ రావాలి అంటే మనకి మెర్కురీ కావాలి. సో లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, వ్యక్తి నేర్చుకోవడం అనే పద్ధతి ఏదైతే ఉందో దానికి కూడా మెర్కురీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది సెన్సిటివ్ ప్లానెట్స్లో లేదా పర్సనల్ ప్లానెట్స్లో చంద్రుడు, శుక్రుడు, మనకి సూర్యుడు, చంద్రుడు, మెర్కురీ, వీనస్, మార్స్, ఇవి పర్సనల్ ప్లానెట్స్ అన్నమాట. పర్సనల్గా వ్యక్తి మీద వీటి ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత నేర్చుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవడం, దాన్ని ఇంటలెక్చువల్గా కానీ, లాజికల్గా కానీ, క్యాలిక్యులేటివ్ మెథడ్లో కానీ దాన్ని అనలైజ్ చేయడం, అనలైజేషన్ అన్నది మెర్కురీ. తర్వాత రీజనింగ్, తర్వాత రైట్ ఆర్ రాంగ్, ఆ విచక్షణ జ్ఞానం ఏదైతే ఉందో అది మనకి మెర్కురీ ద్వారా మనం చూస్తాం అన్నమాట. అలాగే స్పీకింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ కూడా మనం మెర్కురీ ద్వారా చూస్తాం. అయితే మెర్కురీ మనకి ఎప్పుడు సూర్యుడికి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాడు. మనకి 28-29 డిగ్రీస్ కన్నా ఎక్కువ వెళ్ళడు సూర్యుడి నుంచి దాటి. మా అయితే ఒక రాశి దూరంలో ఉంటాడు అంతే. మెర్కురీ ఒక రాశి దూరంలో ఉంటుంది. వీనస్ 2 రాశులు, సూర్యుడి నుంచి 2 రాశులు వెనక్కి వెళ్తే మళ్ళీ ఇవి రెట్రోగ్రేషన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సూర్యుడి చుట్టుపక్కలనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో ఏంటంటే సోల్ తాలూకా ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో త్రూ మెర్కురీ అన్నది జరుగుతూ ఉంటుంది. సో మెర్కురీ తోటి కంజాయింట్ అయిన ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో మనకి చెప్పుకున్నాం, కంజంక్షన్ 0 to 5 డిగ్రీస్ వరకు దాని ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది మెర్కురీ చుట్టూ ఏ కంజంక్షన్లో ప్లానెట్ ఉన్నా బాగా దాన్ని ఇంకా ఈ ప్లానెట్ ప్లస్ మెర్కురీ తాలూకా స్కిల్స్ ఈ రెండు ఇంకా మమేకమైపోతాయి అన్నమాట. అలా చూపిస్తూ ఉంటాయి. అలానే సెక్స్టైల్ ఆస్పెక్ట్, ట్రైన్ ఆస్పెక్ట్, 60 డిగ్రీస్, 120 డిగ్రీస్ కోణస్థితి, అర్ధ కోణస్థితి, సెక్స్టైల్ ఆస్పెక్ట్, ఇవి కూడా మెర్కురీ తాలూకా కమ్యూనికేషన్ స్కిల్స్ని చాలా స్మూత్గా వెళ్ళిపోయేలాగా, క్విక్ లెర్నింగ్ ఎబిలిటీస్ ప్లానెట్స్ తోటి ఎందుకంటే మనం ఇవి పాజిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటాయి. పాజిటివ్ ఆస్పెక్ట్స్ అని మనం చెప్పుకున్నాం. ఆ లెర్నింగ్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, అనలైజింగ్, రీజనింగ్, క్యాలిక్యులేటివ్ స్కిల్స్ ఇవన్నీ చాలా స్మూత్గా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవే హార్ష్ ఆస్పెక్ట్స్ మెర్కురీకి ఉన్నాయి అంటే అవి కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఇస్తుంది, మెమరీలో ప్రాబ్లం ఇస్తుంది, రైట్ డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లం ఇస్తుంది, విచక్షణ జ్ఞానం, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఇలాంటి విచక్షణ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా దెబ్బ కొట్టేస్తుంది. అక్కర్లేని చోట చిన్న చిన్న విషయాల్లో కూడా వీళ్ళు ఓవర్గా థింక్ చేసేసి, ఎందుకంటే మనం చంద్రుడి దగ్గర మాట్లాడుకున్నాం, బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ బుధుడి దగ్గరకు వచ్చేసరికి టోటల్ బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో మొత్తం అంతా మెర్కురీ కంట్రోల్లో ఉంటుంది. మెర్కురీ తాలూకా
అంటే ఎక్కడైనా మెర్క్యూరీ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నాడు అంటే అది తిన్నగా వెళ్ళి మనకి బ్రెయిన్లో దాని ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. అది మనకి వ్యక్తి తలకు ఓవర్ థింకింగ్ నేచర్, ఓవర్ టాకటివ్ నేచర్, అలానే గొడవలు పడే తత్వం, ఆర్గ్యుమెంట్స్కి దిగే తత్వం, లాజికల్గా బాగా తెలివిగా ఉన్నాడంటే వీళ్ళు లాయర్స్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ 6th హౌస్ ఏదైతే ఉందో అది లాయర్స్ని మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. వాగ్వివాదం ఏదైతే ఉందో 6th హౌస్ చూపిస్తూ ఉంటుంది. బాగా ఇంకా లాజికల్ థింకింగ్ మితిమీరిపోయిందంటే వీళ్ళు మంచి లాయర్లు అవుతారు. లేదా అంటే అడ్డదిడ్డంగా అర్థం పర్థం లేకుండా వీళ్ళ వాదనలు ఉంటాయన్నమాట. అది కూడా వాడికి అర్థం అవ్వదు, మనకి అర్థం అవ్వదు. కొన్నిసార్లు ఏంటంటే మనం చూస్తూ ఉంటాం డే టు డేలో తప్పు వాళ్ళది అని తెలిసినా కూడా వాళ్ళు అడ్డదిడ్డంగా వాదిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు అసలు విషయం లేదన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు, ఊరికే చిన్నదాన్ని పెద్దది చేయడానికి. ఇలా ఇంటలెక్చువల్ గ్రోత్ కూడా వీళ్ళకి ఉండదు, అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా పాజిటివ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనేవి మనకి మెర్క్యూరీ మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే బాగుందనుకోండి, ఏ సెక్స్టైల్ ఆస్పెక్ట్లోనో లేకపోతే మెర్క్యూరీకి ఫ్రెండ్లీ ప్లానెట్స్ ఉండి అవి మంచి స్థానాల్లో ఉంటే, ఎందుకంటే మనం రాసులు మళ్ళీ భావాలు మళ్ళీ ఫ్రెండ్లీ ప్లానెట్స్ ఇదంతా మొత్తం పాజిటివ్గా మనకి ఉందనుకోండి, వీళ్ళు మంచి వక్తలు అవుతారు, మంచి పుస్తకాలు రాస్తూ ఉంటారు, మంచి వీళ్ళ మాట్లాడే ఇది లాంగ్వేజ్ స్కిల్స్, మల్టిపుల్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయి వీళ్ళకి, క్విక్ లెర్నర్స్ ఉంటారు, విట్టీగా మాట్లాడుతూ ఉంటారు, సరదాగా మాట్లాడుతూ ఉంటారు, ఫ్లర్టేషియస్గా మాట్లాడుతూ ఉంటారు, చాలా అద్భుతమైన జ్ఞానాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్పే ప్రతి మాట ఎస్ ఈ మాటకి మీనింగ్ ఉంది, ఇది అర్థవంతంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. వీళ్ళకి మంచి మెమరీ పవర్ ఉంటుంది, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. అలానే సిచ్యువేషన్, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. టక్కున ఆ సిచ్యువేషన్ని అడాప్ట్ చేసుకోవడం, గ్రాస్ప్ చేసుకోవడం, చుట్టూ ఉన్న వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు అన్నది చూసి ఆ కాన్వర్జేషన్లో వీళ్ళు భయపడకుండా వాళ్ళు అక్కడ ఉంటారు, వింటారు. భయం అన్నది వీళ్ళకు ఉండదు, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అనేది ఇంటలెక్చువల్గా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఆ స్టిమ్యులేషన్ అనేది కావాలన్నమాట. వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది ఎవరైనా షేర్ చేసుకుంటున్నారు అంటే చాలు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటారు. మన చిన్నపిల్లల్లో కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాం. కొంతమందికి మెంటల్లీ స్టిమ్యులేటెడ్ గేమ్స్ చాలా ఇష్టంగా ఉంటుంది. మనం కూడా చిన్నప్పుడు మనకి ఛానల్స్లో చిన్నప్పుడు మనకు వచ్చేవి హౌ ఇట్స్ మేడ్ అని చెప్పి ఒక ఛానల్ ఉండేది. వాళ్ళు పెన్సిల్ దగ్గర నుంచి, క్లోత్స్ దగ్గర నుంచి ఎలా తయారు చేస్తారు, ఫ్యాక్టరీస్లో ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ మనకి చూపిస్తూ ఉంటారు. తర్వాత నేచురల్ జియోగ్రఫీ ఒకటి ఉండేది, హిస్టరీ ఒకటి ఉండేది. ఇలాంటి ఛానల్స్ అన్నీ వాళ్ళని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట, మెంటల్లీ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. వీటికి కూర్చొని వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాగే విటీ కామెడీ సీరియల్స్, యానిమేటెడ్ సిరీస్ కొన్ని ఉంటాయి, అవి చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. మ్యాక్సిమం వీళ్ళు టీవీ ముందర కూర్చుంటే ఈ 2 ఛానల్సే ఎక్కువ చూస్తూ ఉంటారు. బికాస్ దే వాంట్ దట్ స్టిమ్యులేషన్, వాళ్ళకి అది కావాలి. వీళ్ళని ఫిజికల్గా నువ్వు గెంతరా, దూకరా, ఏవో చెయ్యరా, బాక్సింగ్ చేయరా, ఇది చేయరా అంటే వాళ్ళు చెయ్యరు. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ అన్నవి వాళ్ళకి పెద్ద ఇష్టపడవు, దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అలాంటి ఇంట్రెస్ట్ లేని వాళ్ళని కూర్చోబెట్టి చేస్తావా ఏంటంటే పాపం అది వాళ్ళు ఒక పనిష్మెంట్ లాగా, ఒక హెల్ అంతే. మనకి ఇష్టం లేని పని మనకి చేయమని ఎవరైనా బలవంతం చేస్తే ఇట్స్ నథింగ్ బట్ హెల్. కానీ వీళ్ళకి మెర్క్యూరీ ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఈ పిల్లలు మటుకు వీళ్ళకి బాగా నచ్చుతుంది. ఇలాంటి మెంటలీ స్టిమ్యులేటెడ్, లాజికల్, మెకానికల్ ఇలాంటివన్నీ వాళ్ళకి చూడడానికి వాళ్ళు బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో ఇలా ఉంటుందన్నమాట, మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, రకరకాల విషయాల్ని వాళ్ళు గ్రాస్ప్ చేయగలుగుతారు. గ్రాస్పింగ్ పవర్ అనేది వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి అద్భుతమైన స్కాలర్స్ అవుతారు, సైంటిస్టులు అవుతారు, మల్టిపుల్ లాంగ్వేజెస్, మల్టిపుల్ నాట్ జస్ట్ లాంగ్వేజెస్, మల్టిపుల్ యాంగిల్స్లో వాళ్ళు దేన్నైనా సాధించగలరు. అలానే ఒకేసారి మల్టిపుల్ ఈవెంట్స్ని లేకపోతే మల్టిపుల్ బిజినెస్ని కూడా వీళ్ళు చేయగలుగుతారు. అలాంటి వాళ్ళకి మెర్క్యూరీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా స్పీడ్గా మైండ్లో క్యాలిక్యులేట్ చేస్తుంటారు. వాళ్ళకి 4, 5 ఎన్ని బిజినెస్లు ఉన్నా కూడా వాళ్ళకి ఆ క్యాలిక్యులేషన్ అన్నది
చాలా సునాయాసంగా వచ్చేస్తుంది, వాళ్ళు చేయగలుగుతారు. మల్టీ టాస్కర్స్ అనమాట వాళ్ళు. ఇంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది మెర్కురీ బాగుంటే. ఇదే మెర్కురీ పాడైపోయింది అనుకోండి, వీళ్ళు చాలా ఓవర్ థింకింగ్, పనికిమాలిన ఆలోచన అనమాట. అది దాంట్లో ఏది పనికొచ్చిన ఆలోచన ఉండదు. దీనికే ఏ నెప్ట్యూన్ తోటో చంద్రుడితోటో వీనస్ తోటో ఎక్కడైనా వీళ్ళకి ఆస్పెక్ట్స్ ఏమైనా నెగిటివ్ హార్ష్ ఆస్పెక్ట్స్ ఉన్నాయనుకోండి, లేనిది ఏదో జరిగిపోతున్నట్టు, ఏదో ఊహాలోకాల్లో తేలిపోతున్నట్టు, ఏదో సాధించేసాను, ఏదో చేయిస్తాను, సక్సెస్ వచ్చేసింది నాకు అన్నట్టు పగటి కలలు కంటూ ఉంటారు. అవి ప్రాక్టికల్గా ఏది జరగదు, వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు అంతే. ఈ అతి ఆలోచనల వల్ల వీళ్ళకి రెస్ట్లెస్నెస్ ఉంటుందన్నమాట. బ్రెయిన్ అన్నది స్ట్రగుల్ అవుతుంది బేసిక్గా. తర్వాత వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు, అడమెంట్గా బిహేవ్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. ఒక కాన్వర్జేషన్కి వెళ్ళి ఆ కాన్వర్జేషన్ నుంచి ఏదైనా నేర్చుకుందాం అన్నది పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే, అక్కడికి వెళ్ళి గాసిప్స్ చేద్దాం అన్నది నెగిటివ్ ఆస్పెక్ట్. అలానే అబద్ధాలు ఆడడం, నిజాన్ని దాచేయడం ఒక రకం. వీళ్ళు హ్యాపీగా కథలు అల్లేసి అబద్ధాలు ఆడేస్తూ ఉంటారనమాట. సిచ్యువేషన్ని చెడగొట్టడానికి, రిలేషన్షిప్స్ని చెడగొట్టడానికి. వాళ్ళు కూడా దే దెమ్సెల్వ్స్ రిలేషన్షిప్స్లో చాలా క్లమ్జీగా ఉంటారు. సిన్సియారిటీ ఉండదు, స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఉండదు, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. కమిట్ అవ్వాలా లేదా, ఈ వర్క్ చేయాలా లేదా అన్న దాంట్లో వాళ్ళకి డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. విచక్షణ జ్ఞానం, ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది నిజం, ఏది అబద్ధం అన్న విషయాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేయలేరు. ఆ ప్రాబ్లం కూడా వస్తుంది. మిగిలిన ప్లానెట్స్ తోటి కలిపి ఆ ప్లానెట్స్ కూడా పాడైపోతే, మెయిన్ చంద్రుడు మెర్కురీ బాగా దెబ్బతిన్నారు అంటే వీళ్ళకి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓవర్ థింకింగ్, లేనిది ఉన్నట్టు ఏదో జరిగిపోతున్నట్టు ఊహించుకోవడం, ఇవన్నీ యాంగ్జైటీకి, డిప్రెషన్కి ఇవన్నీ కారకాలు అన్నమాట. అలానే మల్టీ టాస్కర్స్ పాజిటివ్గా ఉంటే మల్టీ టాస్కర్స్ ఉంటారు. అదే నెగిటివ్గా ఉందనుకోండి, వీళ్ళ ఒక టాస్క్ కూడా సరిగ్గా చేయలేదు, ఎందుకంటే వీళ్ళ ఫోకస్ అనేది ఒకదాని మీద సరిగ్గా ఉండదు. అలానే చాలా అందంగా మాట్లాడేది పాజిటివ్గా ఉంటే, మ్యానిపులేటివ్గా మాట్లాడేది నెగిటివ్ ఆస్పెక్ట్. హార్ష్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు అతల వ్యక్తిని మోసం చేయడం, చాలా ఈజీగా మోసం చేస్తారనమాట. రిలేషన్షిప్స్లో హార్ష్ స్పీచ్ ఉంటుంది, మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి. కొన్నిసార్లు మనకి మిగిలిన భావకారకత్వాలు కూడా దెబ్బతింటే స్టామరింగ్ అన్నది కూడా మనకి కనిపిస్తుంది అన్నమాట. అయితే బాగా విపరీతమైన తెలివితేటలతోటి ఒక పెద్ద సైంటిస్ట్ మెర్కురీ చేయగలదు. అలానే ఒక మంచి వ్యక్తి, ఇంటలెక్చువల్ పర్సన్ చాలా తెలివిగా మాట్లాడడం, చాలా అందంగా మాట్లాడడం, మంచి మంచి పుస్తకాలు చదవడం, మంచి మంచి పుస్తకాలు రాయడం, ఇద్దరి మధ్య గొడవలు అవుతూ ఉంటే వాళ్ళకి సంధి చేయడం, బేసికల్గా అది వీనస్ తాలూకా కారకత్వం. వీళ్ళు ఏం చేస్తారంటే విషయాన్ని అనలైజ్ చేస్తారు. మంచి ఫ్రెండ్ అనమాట. మెర్కురీ స్ట్రాంగ్గా ఉంది అంటే దే ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ టు హ్యావ్. వాళ్ళు బాగా విషయాన్ని యాజ్ ఎ థర్డ్ పర్సన్ వాళ్ళు బాగా విషయాన్ని అనలైజ్ చేసి మనకు చెప్తూ ఉంటారు. ఇదే మెర్కురీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి మనం చంద్రుడి విషయంలో మాట్లాడుకున్నప్పుడు, చంద్రుడు స్ట్రైట్ అవే తన ఎమోషన్స్ని ఇవ్వగలడు, చెప్పగలడు. అలానే ఫేక్ ఎమోషన్స్, లేని ఎమోషన్ని ఫేక్ కూడా చేయగలడు, ప్లాస్టిక్ అనమాట, అన్యాచురల్. మెర్కురీ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే సూర్యుడి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మెర్కురీ మీద ఉండదో, మెర్కురీకి పాపగ్రహాలతోటి హార్ష్ ఆస్పెక్ట్స్ వచ్చేటప్పుడు చాలా తెలివిగా మాట్లాడతాడు, బూటలో పడేసేలా మాట్లాడతాడు, మోసాలు చేస్తాడు, మ్యానిపులేట్ చేస్తాడు. అలానే సూర్యుడు తను ఏమనుకుంటున్నాడో అది మాట్లాడతాడు. అది పాజిటివ్గా ఉన్నా, హార్ష్ యాంగిల్స్ ఉన్నా కూడా తను ఏమనుకుంటున్నాడో అవి నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది. అది నిజమైనా లేకపోతే తప్పుడు మాటలైనా ఏదైనా కూడా మాట్లాడేస్తాడు. కానీ మెర్కురీ దగ్గరకు వచ్చేసరికి హీఈస్ మ్యానిపులేటివ్. నువ్వు ఏం వింటే అది నీకు నచ్చుతుందో అదే మాట్లాడతాడు. నిన్ను బొట్లో పడేయాలి కదా.
అందుకు. ఇది మెర్కురీ తాలూకా కారకత్వాలు. సో ఇలాంటి మ్యానిపులేటివ్ వ్యక్తుల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మనకి మనసుకు నచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే వీడి ఫోకస్ ఎక్కడుంది, నా దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడం దగ్గర వీడి ఫోకస్ అంతా ఉందా, వీడు నిజం మాట్లాడుతున్నాడా అన్న విచక్షణ జ్ఞానం మనకి బాగుండాలి. అంటే మన జాతకాల్లో కూడా మెర్కురీ స్ట్రాంగ్గా పనిచేయాలి, పాజిటివ్గా పనిచేయాలి. అప్పుడే మనం ఆ వ్యక్తి తాలూకా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా ఏమిటా అనేది కనిపెట్టగలం, లేకపోతే మనం మోసపోతాం. సో అవతల వాడి జాతకంలో మెర్కురీ నెగిటివ్గా స్ట్రాంగ్గా ఉండి మన జాతకంలో మెర్కురీ వీక్గా ఉందనుకోండి, మనం మోసపోతాం. ఎందుకంటే మనకి విచక్షణ జ్ఞానం ఉండదు, వాడికి మ్యానిపులేషన్ అనే అద్భుతమైన అస్త్రం ఉంది. సో లేదా అంటే మన జాతకాల్లో మెర్కురీ స్ట్రాంగ్గా ఉందనుకోండి, అలానే మన జాతకాల్లో జూపిటర్ నాలెడ్జ్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, అవతల వాడు మనల్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఇది అయితే మెర్కురీ దగ్గరకు వచ్చేసరికి మనకి ఇదే హార్ష్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే మెర్కురీ మనకి 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ కూడా అవుతాడు. ఆ టైంలో ప్రాబ్లమ్స్ ఏంటి, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, డస్ట్ ఎలర్జీస్ వస్తాయి, లంగ్స్, ఎందుకంటే మనకి మిథున రాశిలో లంగ్స్కి కారకుడు కాబట్టి. మనకి కన్య దగ్గరకు వచ్చేసరికి ఇంటెస్టైన్స్, డైజెషన్లో మనకి మెర్కురీ అక్కడ ఉపయోగపడతాడు. సో డైజెషన్ సిస్టంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. మెర్కురీ నర్వ్స్కి కారకుడు, నర్వస్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, యాంగ్జైటీలో అవి ఇవి ఇలాంటివి. తర్వాత ఆస్తమా లాంటి ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ట్రాక్, మనకి నోస్ నుంచి లంగ్స్ వరకు, మనకి ఏంటంటే నోస్ నుంచి లంగ్స్ వరకు మనం మిథునంలోంచి కర్కాటకంలోంచి చూస్తాం అనమాట. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ మిథునానికి సంబంధించిన ఏదైనా అక్కడ ప్రాబ్లం వస్తుంది. నర్వ్స్కి, స్కిన్కి కారకుడు కాబట్టి అక్కడ కూడా డిజార్డర్స్ మనకు వస్తూ ఉంటాయి. అలాగే స్టమక్కి, ఇంటెస్టైన్స్కి కారకుడు కాబట్టి ఇక్కడ కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మెర్కురీ ద్వారా. అయితే అలానే ఎడ్యుకేషన్కి సంబంధించి బిజినెస్ డీలింగ్స్, మళ్ళీ మనం అక్కడ భావకారకత్వాలు చెప్పుకోవాలి. భావకారకత్వాలు అక్కడ పాజిటివ్గా పనిచేస్తే వీళ్ళు బ్యాంకింగ్లోని, అకౌంటెంట్స్లోని, కరెన్సీ డిపార్ట్మెంట్స్లోని, ట్రేడింగ్, బిజినెస్ ట్రేడింగ్, వీటన్నిటిలోని కూడా మెర్కురీ మనకి నెగోషియేషన్ స్కిల్స్ అవి ఇస్తాడు. ఎందుకంటే మంచి మాటకారి కదా, అవన్నీ ఇస్తాడు. అలాగే మెర్కురీ మనకి మిథునం 3వ భావం, మామూలుగా మిథునం లేదా 3వ భావం మనకి హ్యాండ్స్కి, భుజాలకి, చేతులకి కారకుడు. డే టు డే మొబిలిటీ ఏదైతే ఉందో అది కూడా మనకి మెర్కురీ నుంచి వాళ్ళ ఫాస్ట్ మూమెంట్ ఉంటుందా, మూమెంట్ తక్కువగా ఉంటుందా, అంటే ఆ మూమెంట్ వాళ్ళకి భుజాలకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు కూడా మనం మెర్కురీని చూస్తాం. అలాగే స్పోర్ట్స్ అవి ప్లే చేసేవాళ్ళు, మ్యూజిక్లో డ్రమ్స్ అవి అంటే హ్యాండ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా మెర్కురీ అనేది చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటుంది. అయితే మనకి గుర్తుపెట్టుకోవడానికి అనమాట మెయిన్గా మనకి ఫోకస్ ఏదైతే ఉందో, డే టు డే థింగ్స్, మెమరీ ఏదైతే ఉందో అది మనకి ఇచ్చేది మెర్కురీతో పాటు చంద్రుడు మనకి కలిసాడు అంటే ఎమోషనల్ మెమరీ ఏదైతే ఉందో అది చంద్రుడితో పాటు కలుస్తుంది మనకి. ఆ ఎమోషనల్ మెమరీని, మెంటల్ ఇంప్రింట్స్ ఏవైతే ఉంటాయో, ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చంద్రుడితో కలిపి మెర్కురీ ఇస్తాడు. తర్వాత మనకి డీప్ లెర్నింగ్, లాంగ్ టర్మ్ మెమరీ మనకి ఇచ్చేది జూపిటర్. విజ్డమ్ ఇవన్నీ మనకి ఇచ్చేది జూపిటర్ అనమాట. సో షార్ట్ టర్మ్ మెమరీ అదే జూపిటర్తో కలిసి మెర్కురీ మనకి లాంగ్ టర్మ్ మెమరీని ఇస్తాడనమాట. మంచి తెలివితేటలు, మల్టిపుల్ నాలెడ్జ్ని మెర్కురీ మల్టిపుల్, జూపిటర్ నాలెడ్జ్, ఇంకా అక్కడ మల్టిపుల్ నాలెడ్జ్ మనకి వస్తుందన్నమాట. జూపిటర్, మెర్కురీ మంచి కోణస్థితుల్లో కానీ, సెక్స్టైల్ ఆస్పెక్ట్స్లో కానీ ఉంటే అది కూడా మనకి బాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మెర్కురీ గురించి, మనకి భగవద్గీత శ్లోకంలో లాస్ట్ ఒకటి నేను వాడుకుంటున్నాను, అది మెర్కురీని డిఫైన్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎవరికైతే విచక్షణ జ్ఞానం తప్పుతుందో వాళ్ళకి బుద్ధి అన్నది నశించిపోతుంది. అంటే బేసికల్గా బుద్ధి అంటే బుధుడే మనకి విచక్షణ జ్ఞానాన్ని కలుగు చేస్తాడు. మంచిని చెడుని సపరేట్ చేసి చూడడం, నిజాన్ని అబద్ధాన్ని సపరేట్ చేసి చూడడం,
గాసిప్స్ని నిజాన్ని సెపరేట్ చేసి చూడటం. మన కంటికి మనకి ఏది కనిపిస్తుందో దాన్ని మనం నమ్మాలి. చెప్పుడు మాటలు వినడం, అబద్ధాలు ఆడడం, ఇలాంటి ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, నిజం అబద్ధం, మంచి చెడు, రైట్ థింగ్స్ రాంగ్ డూయింగ్స్, ఇవి ఏవైతే ఉన్నాయో ఈ విచక్షణ జ్ఞానాన్ని మనకి మెర్కురీ ఇస్తాడు. ఎప్పుడైతే ఈ విచక్షణ జ్ఞానం మనిషి కోల్పోతాడో, వాడి స్వార్థం వల్లనో వేరే వేరే కారణాల వలనో ఈ విచక్షణ జ్ఞానం ఎప్పుడైతే పోతుందో వాళ్ళకి బుద్ధి కూడా పాడైపోతుంది. బుద్ధి ఎప్పుడైతే నశిస్తుందో, బుద్ధి నశించిన మనిషి తప్పుడు పనులే చేస్తాడు. ఎందుకంటే వాడికి ఈ విచక్షణ జ్ఞానం ఎప్పుడైతే పోయిందో వాడు ఇష్టం వచ్చినట్టు వాడు బిహేవ్ చేస్తాడు. వాడికి లిమిట్స్ లేవు. దానివల్ల మనిషి జీవితం నాశనం అయిపోతుంది. సో బేసికల్గా ఏంటంటే మనం మెర్క్యూరీని కూడా మెసెంజర్ ఆఫ్ గాడ్ కింద చెప్పుకుంటాం. గ్రీక్ మైథాలజీలో ఈ మెర్క్యూరీ అనే బుద్ధిని, మనకి గ్రీక్లో కూడా సేమ్ గ్రహాలు అన్నీ ఉన్నాయి, వాళ్ళ ఆస్ట్రాలజీ కూడా ఉంది. సో గ్రీక్ మైథాలజీలో ఏంటంటే మెర్క్యూరీని మనకి ఇప్పుడు చూడండి, మెడికల్ ఆస్ట్రాలజీలో ఆ మెడిసిన్ తాలూకా సింబల్, డాక్టర్స్ దగ్గర సింబల్ చూస్తే మనకి 2 రెక్కలతోటి ఉంటుంది. దాన్ని పక్షి, 2 రెక్కలతో ఉండే పక్షి అన్నమాట. సో వాళ్ళ ఇది ఏంటంటే ఎప్పుడైతే బుద్ధి అన్నది ఒక వ్యక్తికి వికసిస్తుందో, ఆ వికసించిన వ్యక్తి ఈ భూమి మీద ఉన్నాడు అనే ఈ జ్ఞానం ఏదైతే ఉందో, అంటే వీడికి నెక్స్ట్ స్టెప్ స్పిరిచువాలిటీలోనో, వీడికి నెక్స్ట్ స్టెప్ వీడిని ప్రొసీడ్ చేయాలి అన్న జ్ఞానం అన్నది మనకి పైన దేవతలకి, లేకపోతే వాళ్ళ భాషలో ఏంజిల్స్, గాడ్స్, మన భాషలో మనం చెప్పుకుంటే ఋషులు, మన గురువులు, వీళ్ళు మనల్ని పరీక్షిస్తూ ఉంటారన్నమాట. ఎవరికైతే బుద్ధి వికసిస్తుందో వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఆ గైడెన్స్ అన్నది మనకి గురువులు మనకి ఇస్తారు, వస్తుంది అది. సో హీఈస్ ద మెసెంజర్ అనమాట. బేసిక్గా మనకి ఆ భగవంతుడికి మధ్యలో, మనకి గురువులకి మధ్యలో ఉండే మెసెంజర్ ఈయన. ఇతను పాడైపోయాడు అనుకోండి జన్మజాతకంలో, ఈ విచక్షణ జ్ఞానం లేకుండా మనం బిహేవ్ చేసేటప్పుడు మనం ఇంకా ఈ డెత్, రీబర్త్, మళ్ళీ డెత్, ఈ జననం మరణ, ఈ సైకిల్లో మనం ఇలాగే కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటాం. ఇది ఇంకా ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. ఇది మనం ఎప్పుడైనా మనిషి జన్మ మనకి దొరికిన ఈ జన్మలో పై స్థాయిలకి వెళ్ళాలి అంటే మనకి గురువుల తాలూకా ఆశీస్సులు, గురువుల తాలూకా గైడెన్స్ అనేది అవసరం. సో హీఈస్ ద మెసెంజర్. కాబట్టి మనకి బుద్ధి అన్నది వెరీ ఇంపార్టెంట్. అది బాగా పనిచేయాలి. పనిచేస్తేనే మనిషి జీవితానికి ఒక ఉన్నతి అన్నది దొరుకుతుంది. లేకపోతే సేమ్ మనం కర్మలు చేస్తూ ఉంటాం, డెత్, బర్త్, రీబర్త్, డెత్, ఈ జనన మరణ, ఈ సైకిల్లో పునరపి జననం, పునరపి మరణం, జననం మరణం అనేది జరుగుతూనే ఉంటాయి. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.